తిరుగుతున్నావు నడు చెప్పిన పోదాం ఎప్పుడైతే అప్పుడైనా నేనే దోడా ఇప్పుడైనా నేనే దోడా నువ్వేమన్నా దోతానవా పారాదు నువ్వైతే నేను కాబట్టి నీ అత్తగాని కరెంటు మన అయ్య చుట్టావా మన అవ చుట్టావే అది ఇచ్చేదే గంట 2 గంటలు ఆడిచ్చినప్పుడు మనం పోయి పెట్టుకోవాలి మనం తీరినప్పుడు పోతే కరెంట్ ఉంటుందా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఏం చేయమంటావు అంటే ఏం చేస్తావే తప్పుడు ఒక పని చెయ్యి నాకు మనలాగేం చెయ్యి మేము ఇద్దరం కలిసి చేనులకు పోతాం నువ్వు పొద్దున దాకా పని చేసుకుంటే ఇంటికాడ ఉంది సిగ్గన్న పెట్టలే చెగ్గన్న అందట మానవ అన్న పెట్టలే నీకు మళ్ళీ లోపల చేసుకుంటావు మరి లేకపోతే ఏందే నాకు టైం అవుతుంది నేను పోతా ఇక నువ్వు నడుచుకుంటారా రోగం తిరుగుతుంది మాగా తప్పు చేసుడు తక్కువ ఒరుడు ఎక్కువ చూస్తుంటే గింతగానం జరిగింది ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము నిన్ను ఏమున్నది ఇంకా కలిసేదే కలుస్తాను నువ్వు అవగాని నువ్వెందుకు అట్లున్నావు ఏం చేయమంటది ఆ జాగనం చూస్తే రోడ్డుకున్నది దానికి మస్తు కాంపిటీషన్ రావద్ది అది మనం అనుకున్న ధరకి ఇచ్చేటట్టు లేడే మరి ఎట్లా ఏం చేద్దాం అంతా దేవునినే భారం వేయాలి గట్ల బాధపడితే ఎట్లా ఎవరితో నన్ను అడిగితే అయిపోవు కదా నువ్వు అన్నది నిజమే కానీ ఎవరితో నన్ను అడిగితే గంత ధరగల భూమి తక్కువకి ఇస్తాడే ఇక అంతా ఆ దేవునినే భారం వేయాలి ఓ పని చేస్తా ఈసారి జాతర వస్తుంది కదా ఆ జాగా మనం అనుకున్న రేటుకి వచ్చింది అనుకో సమ్మక్కకు ఎత్తు బంగారాలు ఇచ్చి ఆటతోటి చేస్తాను మొక్కుతానే అబ్బో నీ ధైర్యం పాడుగాను నువ్వు ఆడపిల్లతో సమ్మక్కం చేసి ఎత్తు బంగారం ఇస్తావా ఓ పిసదానా నా ఒక్కనెత్తే కాదు నీ ఎత్తిత్తాను కూడా మొక్కుతానే నీ ఎత్తిత్తాను కూడా మొక్కుతానే నువ్వా ఇది నిజమే చూస్తా నీళ్ళేమో నాకు ఒక్కనికి ఆగి పడైతలేవు ఇది ఇంకా జాలేదు పత్తలేదుగా ఎటు పోతే గట్టే జాలని చెప్తుంది అక్క ఇది రాని పారందుకొని చంపితే తలకాయ వలిగే పీకాలే పారందుకొని చంపితే తలకాయ వలిగే పీకాలే కాయంతా ముడతొస్తుంది కదా మళ్ళీసారి మందు కొట్టుడా మరి ఎట్లా ఏమాయే ఏమో బాగానే కలవరిస్తున్నట్టున్నావు నన్ను రాగానే 2 సార్లు సరం తప్పింది నాకు పనిగల పిల్ల పందిరేకి ఎత్తామని ఇక నిన్నే కలవరించుకుంటున్నా పనిగల పిల్ల పందిరేకి ఎత్తామని ఇక నిన్నే కలవరించుకుంటున్నా ఈ కలిసిన కుప్పలు కూడా ఎత్తిపోయి రాలే నీళ్ళెత్త పడతాయి అనుకున్నావే నేనే కలవాలి నేనే ఎత్తిపోయాలనా అదే నువ్వు ఎత్తిపోతే ఏమైంది ఏం పనులు చేసినావు ఇంతసేపు ఇంటికాడ సగం చేయనన్నా నీళ్లు కట్టినావు అనుకున్నా ఈ 2 సార్లలో మెదల పడుతుంది నీ అక్క పారనుకొని చంపితే పంత వలిగా పీకాలే నీ అక్క పారనుకొని చంపితే పంత వలిగా పీకాలే నేను వచ్చి ఏ ఆళ్ళ అవుతుందే నువ్వు ఏ ఆళ్ళకి వచ్చినావు ఇంకా 2 సార్లు వారపడుతుంది 3 సార్లు గట్టబడతాను మాట్లాడుతున్నావా నేను రాగానే వెళ్తా అన్నా అని ఇంతసేపు ఏం చేసినావే ఓ బండేసుకొని బుర్రు నత్తివి నేను ఎట్లా అనుకున్నావు నడుచుకుంటా వచ్చినా నడుచుకుంటా రాకుండా నీకోసం విమానం ఇట్లా పంపించేది ఉండనా కాళ్ళు గట్టిగానే ఉండే చెప్పు పురికినత్త అయిపోగా మూసేగాడు వచ్చి మేషగాడిని దానిదట నీతోటి పెట్టుకుంటే నా పని అంతా అవుతుంది ఇప్పటి వరకు 2-3 కుప్పలన్నా ఎత్తి పారవతురు ఓ ఇప్పటికైనా ఒప్పుకున్నావు గాడిదని పొద్దుగానే కంపదంటే జరిగింది ఈ మాటలకే ఉన్నది ఇదైతే ఏమైనా గట్టిగా మాట్లాడతా అనుకో నాకు భయం అయి పడుతుంది కూర్చుకొని కొడుతా ఏందని దాని అవతారం చూస్తేనే గద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇన్నదా ఏంది కొంపదీసి ఇన్లే కానీ రా బుజ్జి బావా చెప్పరు కానీ బాంచన్ ఏమడతారు కాని పని కానీ అవుతుంది హలో అక్క చెప్పే మంచిగా ఉన్నారా ఏంటి ఎన్ని రోజులు అవుతుంది అయ్యో సరే నేను ఆయన వచ్చినాక చెప్పి అత్తని తీయక్క సరే తలిపేసినావు నీటి పని చేస్తే ఏమైనా వస్తాయని తలిపేసిన
ఇవి అవు కానీ మా బావకు వారం రోజుల నుండి బాగా జ్వరం వచ్చిందట, గ్లూకోజ్ ఎక్కుతున్నాయట. మనం పోయి ఒకసారి చూసేద్దాం పా. మా అక్క ఫోన్ చేసింది. అయ్యో సరే పా. తాళం అయితే సరే. ఇగో కొబ్బరి నీళ్ళు. రొట్టె ఇట్లా వేయాలా, తింటావా మరి? తినబుద్ధి అయితే తాగు ఆయన్ని కూరగా. తాగే ఏం తినకపోతే ఎట్లా శాతం అయితే చెప్పు, తినాలి గాని. తినబుద్ధి కానీ నేనేం చేయాలి? కొబ్బరి నీళ్ళని తాగు. ఏం తినబుద్ధి అయితే లేదే, ఇంకొక వచ్చినట్టు అయితే. ఇంకా ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు? ఇప్పటికే వారం రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి గ్లూకోజులు పెట్టబట్టే. ఇంత తింటే కదా శాతం అయ్యేది. ఆ తోట ఎట్లుందో ఏమో, నువ్వన్న 20 చూసేట్టు అయిపోవాలి. లేతనే శాతం అయితే లేదు, కళ్ళు తిరుగుతానే అనబట్టి నేను విడిచిపెట్టి నేను ఎట్లా పోవాలి? నేనేం చేయాలి? వారం రోజుల నుంచి గ్లూకోజ్ లెక్కనే బట్టి జ్వరం పాడేది తక్కువ అయితే లేదు. మరి ఏం చేయాలి? ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇట్లా పోయి వాళ్ళు ఇట్లా పట్టించుకురావన్నా? ఏమైందిరా పురాగా తీర్రాయి నువ్వు? ఏమోరా, వారం రోజులు ఇచ్చి జ్వరం వస్తుంది, తక్కువ పాడైతే లేదు. దవాఖానలో పోతే డాక్టర్లు ఏమన్నారు అక్క? మరి ఏమన్నారు? రక్త పరీక్ష, మూత్ర పరీక్ష అన్ని చేసిండ్రు, ఏం రాలేదు. మరి గోళీలు ఇట్లా రాసిచ్చింది కానీ ఇంకా తక్కువ అయితే లేదే. లోపలికి ఇట్లా అయితే వద్దని మరి ఆ దవాఖానలో బెడ్ కన్నా ఉంటే అయిపోవు కదా. ఏం లేనిది బెడ్ గెట్టు ఉండాలిరా. అందుకే సపరేట్ ఇంటికి వచ్చిన ఆ వాసనకు ఇంకింత ఎక్కువ అవుతుంది టైం నాకు. ఎట్లయితే మరి ఎంత తక్కువ సపరేగా కొబ్బరి పండు ఆకులు, కొబ్బరి పండ్లు తింటే మంచిగా అవుతుంది కళ్ళు. తాగిన రోజు పొద్దుగా తాగుతున్నా. మరి ఏదన్నా దేవుడు పడతామా? ఏమో ఏం దేవుడు. కూర్చో, నేను బాత్రూమ్ పోయేస్తా. మెల్లగా ఎమోషన్స్ కూడా అవుతున్నాయి. అక్క గిట్ల ఎన్ని రోజులు చూసుకుంటుంటవే? బాగా చూడు పూర్తిగా ఖరాబ్ అయ్యిండు. మంచి కొంటుతానో దేవుని కొంటుతానో ఏది తెలియక గిన్ని దవాఖానలో తిరుక్కుంటా పెట్టుకుంటూ రాబట్టివి. ఇంకా ఇంత అల్లన్న పట్టిగా రాదే. ఏం చేయాలి? ఇంత అంటే మంచిగా ఉంటే ఆగడే. ఆయన గట్లుంటే నాకు కూడా మంచిగా అనిపించలేదు. వాళ్ళు వాటి తీసుకురావడం పోదామని సరిగ్గా మీరు వచ్చి పొద్దుగా నవ్వి అడిగి తీసుకొస్తా. ఇలా చికెన్ ఉంది, కొద్దిగా కారం కట్టేసాడు అన్నగారికి నోట్ చూపిస్తాను. సరే అక్క నువ్వు కూర అయిపోయాయి, ఈ రొట్టెలు నేను చేస్తాను. సరే. సరేనా? అక్క నువ్వైతే గాల్లో అయితే పట్టించుకరాయే. మళ్ళీ ఏమొచ్చుటనే నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? సరేనా? జాగ్రత్త అన్న. పైలంగా మరి. సరే అక్క. అలా సప్న, ఏందే అక్క? రేపు సమ్మక్కని చేస్తాను రారే. సరేనే అత్తం. మనిషి గీడ కూర్చున్నావు, ఏమున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నావు. అందరూ ఊళ్ళో సమ్మక్కలు చేసుకుంటారు, మనం చేసుకోవద్దా? ఆడపిల్లని తీసుకొచ్చి ఎత్తు బంగారం ఇస్తాను మొక్కుతి పెద్ద పొక్కులో లెక్క. ఇప్పుడు అన్ని వస్తువులు కూర్చున్నావు. ఓ మతిమారిపోడా, మనం అనుకున్న ధరకు ఆ జాగ్రత్త మనం ఆటపిల్లతోనే ఎత్తుల బంగారం ఇస్తాను మొక్కుకున్నాం కదా. నువ్వు గిటువంటి మొక్కులు మొక్కే మర్చిపోతావు కాబట్టి ఇన్ని కష్టాలు వస్తాయి మనకు. అయ్యో నిజమేనే, మర్చిపోయినా. నిజమే కానీ ఇప్పుడు మనం దేవునికి చేద్దామంటే మన దగ్గర పైసలు ఎక్కడియే? ఏంది పైసలు లేవా? పైసలు ఎక్కడియే? మన భూమి రిజిస్ట్రేషన్కే మొత్తం అయిపోయాయి. అవి అయిపోతాయండి, బ్యాంకులు ఉన్నాయి కదా, అవి తీసుకురా. ఊరికి నా వరకు బ్యాంకులో పైసలు తీస్తారా ఎవరన్నా?
ఏమోనట. నువ్వు ఎట్లా రావు కానీ మా అక్క నాకు ఫోన్ చేసింది, వాళ్ళు రేపు సమ్మకం చేసుకుంటారట, రమ్మన్నది. అది చూసినా వాడే దేవుడు ఉన్నాడే, మీ అక్కలు చేస్తారు కదా, ఇగో మీ అక్కలతో చెప్పుదాం, మనము ఎత్తుల బంగారం మొక్కినామని చెప్పుదాం. మన మొక్కు గురించి మా అక్కకెందుకు ఎప్పుడు ఇదేనా నీ బావ మంచిగా లేనప్పుడు మన ఇద్దరం కలిసి మన ఎత్తు బంగారం ఇచ్చినాం ఆటతోటి చేస్తామని చెప్పుదామే. మన మొక్కులు ఆలయానికి వెళ్ళిపోతాయి. గట్లా చేస్తే దేవుని కోపం వస్తుంది. దేవుని కంటే ముందు నీకే వచ్చేటట్టుంది కోపం. బా నడుపు చెప్ప తయారుగా పోదాం. ఏమో నీకు నచ్చినట్టు నువ్వు వేసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కొత్త బట్టలు కూడా కొంటారు. అక్క నిన్న నీకో ముచ్చట చెప్పాలే. ఎందుకే ఏమైంది? ఏం లేదు, మొన్న బావకు పానం మంచిగా లేనప్పుడు ఎత్తుల బంగారం ఇచ్చమని మొక్కుకున్నా. సరే సరే మీరైతే రారి. ఏమైంది? ఏం కాలేదే, మిరపలన్నీ చెట్టు మీద ఎండిపోతున్నాయి. ఆయన నేరిచ్చి ఆరబోసిన అయిపోవు. మిరప వరకు చెప్పిన చేతికి వచ్చు. ఇంత 2 వద్దులు ఆగలేవు. అందరు సమ్మక్కలకే ఏవట్టే ఎవలత్తరు మన కైకిలికి? అదంతా తాలుగా అయ్యేటట్టుంది. ఇక ఏం చేద్దాం, మన ఇద్దరితో అయితే కాదు కదా. సరే గాని ఇక అవసరం ఇంటికి వేద్దాం. అవసరం ఇంటికి ఇప్పుడు ఎందుకే? అయ్యో రేపు బేడేపించుకుడేనే అవసరమే ఇలా ఇస్తా అన్నాడు, పోయి తెద్దాంపా. పోదాంపా. ఇగో నేను ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, మా చెల్లె కూడా నీకు జ్వరం వచ్చినప్పుడు మొక్కిందట ఎత్తు బంగారం ఇస్తాను. గామెందుకు మొక్కింది? నువ్వు బేడెత్తాని మొక్కనే మొక్కివి. ఇప్పుడు ఎత్తు బంగారం అంటే కొద్దే ఖర్చు కావన్నా? ఏ ఊకో, నీ పాడానికంటే ఎక్కువనా? సరే కానీ ఎప్పుడు వస్తాయట మరి? పొద్దుకే వరకు ఇట్లా అత్తరు కావచ్చు. పోయిద్దాంపా మరి. కానీ నాకెందుకు ఎందుకు బాగా ధర అయినట్టు అనిపిస్తుంది. లెక్క కరెక్ట్ చూసుకున్నావా? ఏ చూసినా బరాబరే. ఆయనగా 3 తులాలు ఎందుకే? ఓ 2 తులాలు చెప్తే సరిపోవునా? అది 3 తులాలు కాదు, 3 తులాల 8 గురిజలు. ఇంకో 4 గుర్రెలు కలిపితే అయిపోవు. దొడ్డు ఉంటుంది అది. ఏమైంది తీర్పాటం కూర్చున్నావు పదిగా? ఏం చేయమంటావు? ఇప్పుడే అవసరం ఇంటికి వచ్చినా. అంత మంచిగా మంచిగా ఉన్నా, వెళ్ళిపోయి వెళ్తున్నా. అవసరం ఇంటికి ఎందుకే? నాకు బేడెప్పిస్తాను మొక్కిందట, అదినే పోయి తీసుకొచ్చినాం ఇప్పుడే. సరే సరే. అంగట పోదా? అంగట్టకి ఎందుకు రా? అరే మాక పిల్లని దేవతానే. మాక పిల్లందుకు మేము ఎప్పుడు కోడితోనే చేసుకుంటాం, ఆటతోని కాదు. అరే ఎత్తు బంగారాలు ఇచ్చి మాకతోటి చేస్తామని మొక్కినవే. మీ తమ్ముడు చెప్పేది నిజమే బావా. నీకు పానం మంచిగా లేనప్పుడు ఎత్తుల బంగారం ఇచ్చి ఆడపిల్లతోని చేద్దామని మొక్కుకున్నావు. నాకు బేడేసుకునుడే ఎక్కువ అంటే ఇప్పుడు నా ఎత్తు బంగారం ఇయ్యాలి, మళ్ళీ ఆటతో చేసుకోవన్నా? మళ్ళీ ఇదో ఖర్చు నాకు. కోడి పిల్లతో చేసుకుంటే దేవుడు కొడతాడా తిడతాడా? ఏమన్నా మందెత్తిస్తానో తీరాదు. నీ ఎత్తేనే నీ పానమే మంచిగా ఉంటది. అట్టనే ఓ చిన్నపాటి ఆడపిల్లని కూడా తీసుకురా, ఖర్చుల ఖర్చు. వాళ్ళు మొక్కింది నీ కొరకేనే, జర ఆలోచించు. అక్క బావెత్తు బంగారం ఇస్తామని కాదే, మా ఇద్దరు ఎత్తు బంగారం ఇస్తామని మొక్కినాం. అరే ఇవాళ పానం మంచిగా లేకుంటే ఆ నెత్తి ఇస్తాను మొక్కుకుంటారు, కానీ మీరిద్దరేంద్రా మీ ఎత్తు ఇస్తాను మొక్కుకుర్రు, ఇదెక్కడి మొక్కురా? నాకు అర్థం కాదు. గిట్ట కూడా మొక్కుకుంటారా? అయినా మీరేందే ఈయనకు పానం మంచి లేకపోతే ఆయన తిత్తాను మొక్కలు కానీ మీ ఇద్దరే తిత్తాను మొక్కుడేంది? ఏమో అక్క, నాకు అది అంతే తెలియదు, మొక్కినాక అంతే. ఏదో తీయ వాళ్ళు తెలిసి తెలియక మొక్కిది కదా, చేద్దాం తీయ ఆటపిల్లని తెచ్చి మెల్లగా. దేవుళ్ళు కూడా పెట్టుకోవద్దు మళ్ళా. అయితే కానీ దుకాణంలో పోదాం పాయ, మళ్ళీ రేపు లేట్ అయింది. దుకాణాలకు ఎందుకురా? ఏంది బావ గట్ల అంటాను? ఎత్తు బంగారం ఇచ్చేటోళ్ళు కొత్త బట్టలు వేసుకోవద్దా? మాకు బట్టలు పెట్టవా? ఉన్నావే బట్టలట వస్తాయి వస్తాయా? పారా బట్టలు తీసుకొని మీరు ఇద్దరు బండి ఎవరి, నేను పైసలు పట్టుకొని అదన్నీ ఎక్కించుకొని వస్తా. పారి చెప్పండి రా, మళ్ళీ లేట్ అవుతుంది, చీకటి అయింది. కాలంలో ఏర్పడాయి. మీరు ఎంకులాడుకోర్రి మంచి ఏడుకోపోర్రి. ఏడువకు ఊకో. నీ అలా ఏడాక నేనేం చేయాలి? ఇంకా
ఎవరి పెళ్ళి ఎవడెవరది తింటాడు ఎవరి దాపత ఎవరి మొక్కుడు దేవుడు ఎవరింటున్నాడు ఎవరు మొక్కిరు ఏందే వాళ్ళిద్దరు ఎత్తంటే ఉత్తరం అయితే అదే ఆడు చూసినా మా తమ్ముడు కింటలు ఉన్నాడు కోత 2 పక్షాలు వెళ్తాయి ఇప్పుడు ఆ నెత్తు జోకి అంటే ఖచ్చితంగా ఆటో మాట్లాడుడే బెల్లం కూడా ఇంటికి గట్టిగా రావు ఇగో వాళ్ళకు బట్టలు కొనేటప్పుడు నేను ఒక్క చీర కొనుక్కుంటా కొనుకొచ్చుకొని వెనక సిరి బీరోలో ఉన్న పైసలు ఉన్నాయి ఎంకలాడుకుని వస్తాను తమ్మవా తారవా అక్క ఈ లవంగాలు ఏడున్నాయే మిక్సీ పడతా డబ్బులు ఫ్రీ కూడా పెరు నాకు దొరుకుతలేవు అక్క ఓయ్ ఈడ కూర్చున్నామేంది ఇక్కడ మేక జరిగితలేదు ఇక అన్నా అప్ప నుంచి ఈడేం చేస్తానే ఆడ మేకపిల్లి చేసి నడు అచ్చి మొక్కుందా హలో నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి మీ బాధ బాధానా 10,000 తినర్తే నై దరిదారు మండలు నై సంపన్న వాగులు నది సిలికలాది గట్టు నది సిన్ని మేడారం నది అంతలాది గట్టు నది ఆది మేడారం తల్లి బాధ్యత చెప్పు దాయకు
నువ్వు దొంగ మొక్కులు మొక్కి అబ్బి ఎవరిని బదనం చేస్తా అనుకుంటున్నావురా అబ్బి నేను లంగదేవుణ్ణి కాదురా అబ్బి నేను దొంగ దేవుణ్ణి కాదురా అబ్బి తల్లి మాట దొంగ మొక్కలు మా అన్న ముఖ్యమని ఎక్కువ తినేది చెప్పు మేక పిల్లని కూడా తెచ్చిన కోచినందుకు మొక్కింది నా బాల కాదురా నువ్వేం మొక్కినావు నీ తెలియదారా నీ కొల్లారులా నేనే మొక్కిన పాంచన్ నీ కొల్లారి లోపల అచ్చందన్నాల జాగను అగ్గోకచ్చిందని కొంటిని కదరా అగ్గోకత్తే నా పేరు మీద ఎత్తు బంగారం ఇస్తారని ఇద్దరు ఆల్మవులు కూడా వలుకుని వలికిరి కదరా మర్చిపోయినా అవురా ఇప్పుడు నా బాలకచ్చి నీ మొక్కులు నా బాలకు రుద్ది నా బాలను ఎందుకురా కష్టపెడుతున్నారు నీకు ఆకలైతే నువ్వు తింటే నీ కడుపు నిండిద్ది గాని నేను తింటే నా కడుపు నిండిద్దారా చెప్పవేందిరా నువ్వు ఏడ మొక్కులు మొక్కి నువ్వు ఏడ తీర్చుకుంటున్నావురా ఏంది తల్లి నువ్వు మాట్లాడేది నేను అబద్ధం ఆడటానికి అబ్బి నేను నరమానవులు అనుకున్నవారా అబ్బి నీ నోటితోటి నువ్వు మరి అబ్బి మరి నిజం ఒప్పుకుంటావారా అబ్బి లేదంటే చెప్పు మరి అబ్బి నీకు వరికాలు ముందల్లా అబ్బి విడమంటది రేపు నేను అబ్బి చూపియమంటవారా అబ్బి నువ్వు అబద్ధం ఆడకమ్మంతా నేను అబద్ధం ఆడుతున్నా నీ మొక్కు నువ్వు మొక్కి నీ కాసులతోటి నా మొక్కు తీర్చుకుంటే నీకు మంచి జరుగుతుంది గాని నువ్వు మొక్కుకొని నా బాధతోటి కాసులు పెట్టిస్తా అంటే నేనెట్లా ఒప్పుకుంటారా నువ్వు ఇట్లయితే మరి అబ్బి ఇక ఇనవు గాని నువ్వు అబ్బి నీ నోటితోటి నువ్వే మరి నేను పలికిస్తా చూడరా అబ్బి చెప్పురా అమ్మ తల్లి మొక్కిన నేనే తల్లి మొక్కిన బాంచన్ తప్పైంది మా అన్నగానికి పైసలు మొత్తం లెక్క కట్టి నా పైసలతోనే ఖర్చు పెట్టి చేస్తా ఇగో ఇప్పుడు మొక్కు దూరికి రాస్తాను నన్ను లంగ అనుకున్నావురా నన్ను దొంగ అనుకున్నావురా నా బాలను కట్ట పెడితే నేను చూసుకుంటుంటా అనుకున్నావురా నేను ఈ కొల్లారా లేననుకున్నావురా పాంచన్ తల్లి శాంతి ముగ్గురు రాసిన పాంచన్ తల్లి శాంతి మనకు మొత్తం పైసలు లెక్క చేసి చేద్దాం నా పైసలతో పెట్టుకుంటా శాంతి నాకు ఈ కొల్లారి లోపల అబ్బి సకలానందమైందిరా అబ్బి సకల సంతోషమైందిరా అబ్బి ఇక నేను పోయినేరత్తా అబ్బి ఏమైంది ఈ నా చేతికి ఇచ్చారు ఏం లేదు కానీ మేకప్ ఇలా జడిపిస్తలేదు అడిగి పోతుందా ఏమైంది అంతే అయింది చెయ్యంత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లన్న విలేజ్ వీడియోస్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దానికి గట్టిగా కొట్టుర్రి. అమ్మవార్లకు మంచిగా భక్తి శ్రద్ధలతో దేవునికి పూజించుకొని కొంచెం మేడలను క్షేమంగా పోయి లాభంగా రండి. అలాగే చిన్న పిల్లలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోరు. బాయ్ బాయ్ థ్యాంక్ యూ.